హలో ఇండియర్ ఫ్యాన్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే మాత్రం కామెంట్ బాక్స్లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేసండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఒక స్టార్ సోలో హీరోగా సుదీర్ఘ విరామం తీసుకుంటే ఎలా ఉంటుందో దేవర అడ్వాన్స్ బుకింగ్స్ అయితే చూపిస్తోంది. ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వాలు పోటీగా టికెట్ రేట్ల పెంపు అదనపు సేవకు అనుమతి ఇవ్వడంతో సెప్టెంబర్ 26 అర్ధరాత్రి నుంచి అరాచకం ఒక రేంజ్లో ఉండబోతుంది. ఇకపోతే ఇప్పటిదాకా సుమారుగా 400 పైగా బెనిఫిట్ షోలు అమ్మకానికి పెట్టగా దాదాపు అన్ని సోల్డ్ అవుట్ అయ్యాయి. ఇంకా 3 రోజుల సమయం ఉంది కాబట్టి ఈ కౌంట్ ఎక్కడి వరకు వెళ్తుందో ఊహించడం కష్టం. ఇక పట్టుమని 10,000 మంది జనాభా కూడా లేని పల్లెటూరులో ఒక చిన్న థియేటర్ సైతం సోల్ వేయబోతున్నారు. మొదటి రోజు ఒక ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే ₹1 కోట్ల వరకు గ్రాస్ దాటొచ్చిన అంచనాలు కూడా బలంగా ఉన్నాయి. టికెట్ల కోసం డిమాండ్ మామూలుగా లేదు. మల్టీప్లెక్స్లు మరియు సింగిల్ స్క్రీన్ తేడా లేకుండా ఉదయం ఆటలకు పెద్ద స్థాయిలో రికమెండేషన్లు వస్తున్నాయి. సాయంత్రం సెకండ్ షో బుకింగ్స్ మెల్లగా ఊపందుకు. ఇకపోతే ధర సగటు ప్రేక్షకులకు కొంత విపరీతం అనిపించడంతో టాక్ హౌస్ మీద చూస్తున్నారు. ఏ మాత్రం పాజిటివ్ వచ్చినా ఏ షోకి టికెట్ ముక్క కూడా మిగిలినది ఖాయం. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గుంటూరు లాంటి నగరాల్లో టికెట్ ఒత్తిడి ఒక రేంజ్లో ఉంది. ఇక రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో తీవ్రంగా నిరాశ చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆ కొరతను దేవరాన్న పలుమార్లు చూడడం ద్వారా తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇకపోతే కల్కి 2898 తర్వాత రోజుల తరబడి థియేటర్కు కలకలనాడించిన సినిమా ఏదీ లేదు. హాయ్ కమిటీ కురాన్ లాంటి కొన్ని మినాయించిన అధిక శాతం కనీసం అద్దెలు సైతం గిట్టుబాటు చెల్లించలేదు. ఇప్పుడు దేవరా కనుక ఇట్టయితే దసరాకు మళ్ళీ కొత్త రిలీజ్ వచ్చేదాకా డాకా ఉండదని ట్రేడ్ అంచనా వేస్తుంది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ స్పీకర్ షాకింగ్ గా ఉండబోతున్నాయి. ఇక హిందీలోనూ తారక్ ప్రభావం గట్టిగా ఉంటుందని అంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.